ఓ నెల రోజుల కిందట అటు మొకాన పోవాలంటేనే బుగులు గిట్లనే ఆడ ఆగిండ్రనుకో హలో ఏం కావాలి ఈడేం పని ఆ నురుకొస్తూనే ఉండేది పుసుక్కున ఓ గుంపు పోయిందనుకో పోలీస్ బండ్లు వస్తూనే ఉండేది గొర్ర గొర్ర గుంజుకపోతూనే ఉండేది హావ్ ప్రగతి భవన్ ముంగటి పరిస్థితే చెప్పేది ఏమంట కొత్త సర్కార్ వచ్చిందో ముండ్ల కంచెలు వీకేసి సమస్యలు చెప్పుకునే ఆఫీస్ చేసినాక ఇగో గిట్లున్నది ఇవాళ ప్రజాభవన్ల ప్రజావాణి దేని మీద నడిచిందంటే ఇల్లు కావాలి డబుల్ బెడ్రూమ్ కావాలి ఆవు మళ్ళా ఎక్కువ దరఖాస్తులు ఇండ్ల కోసమే వచ్చినాయి మాకు అసలు డబుల్ బెడ్రూమ్ రాకుంటుంది కేసీఆర్ ఉన్నప్పుడు 10 సార్లు ఇల్లు పెట్టిన అప్లికేషన్ రాలేదు ఈసారి రేవంత్ అన్న ఇస్తాడని వచ్చిన స్కూటీ కావాలి నాకు ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కావాలి ఒక సపోర్ట్ ఉంటే గానీ నడవలేను ఒక 62 గజాల జాగ్ ఉంది లోన్ అప్పుడు 5 లక్షలు ఇస్తానే 5 లక్షలు వాయే 3 లక్షలు ఇస్తానే 3 లక్షలు వాయే చాలా గోడలు అంతా ఇంటి పెద్ద పెద్ద పడిపోయినాయి ఉన్నాయి మాకు ఏదైనా హెల్ప్ అవుతుందని ఇల్లు లేదు కొడుకులకి మనవనికి జాబ్ లేదు అవ్వ మస్తు హుషారున్నది పో ఈమెకి ఇల్లు కావాలంట మనకి జాబ్ కావాలంట డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామంటే ఏండ్లకెళ్ళి ఎదురు చూసినా రాకపాయే సొంత జాగుంటే కట్టుకుంటానికి 5 లక్షలు అన్నారు 3 లక్షలు అన్నారు అది సుతా ఉత్తదాయే కొత్త గవర్నమెంట్ అన్న ఇల్లు ఇస్తదేమో అన్న ఆశతోటొచ్చిరన్నట్టు అట్లనే ధరణి చేపట్టుకే తిప్పలు భూముల కబ్జాలు రూల్స్ తప్పిన పట్టాల మీద షాన్నే కంప్లైంట్లు వచ్చినాయి మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే గారు అతని పార్టీ కార్పొరేటర్ నా ల్యాండ్ గుంజేసుకున్నారు నల్లరాయి ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్రమ పట్టాలు తీసుకొని ఆ క్వారీ చేసి మమ్మల్ని కేసులు పెట్టారు సార్ ధరణిలో చూస్తే మాత్రం పాత ల్యాండ్ ఓనరే ఉన్నారు ఒకరికి ఎక్కించి చాలా ఇబ్బంది పెట్టుకోవాలా ఒక చెరువు పొలాల మటుకు ఒక 7 మంది వ్యక్తులకు 20 ఎకరాల పట్టాలు పాస్ బుక్లు తయారు చేసింది తాత నీ తిప్పలేందే ఎంఆర్ఓ సాబు పైసలు కట్టమని చెప్పిండు మళ్ళీ ఇప్పుడు లంచం అడుగుతుండు ఆడలకు ఎట్లా బస్సులు ఇచ్చిండో అన్నదన్ను నా కొడుకు ఆయనకి జాబ్ ఇస్తాడా ఏమైనా నెలకి చేస్తాడా వీళ్ళైతే ప్రతి ప్రజావానికి వస్తున్నారు తప్పకుండా గవర్నమెంట్ కొలువులు చేస్తున్న ఇళ్లను భార్యకొక జిల్లాల భర్తకొక జిల్లాల డ్యూటీలు వేసే వరకు మస్తు తిప్పలైతుందట మేము గత 2 సంవత్సరాల నుండి సబితా ఇంద్రారెడ్డి గారిని ఒక 50-60 సార్లు కలిసినాం సార్ కవిత మేడం కాళ్ళ మీద పడి కూడా ఫస్టులంతా కాకుండా పబ్లిక్ అయితే బగ్గనే వస్తున్నారు అయితే కొందరు అంటున్న మాట ఏందంటే మంత్రి లేరు ఇంకా అధికారులు ఉన్నారు ప్రస్తుతం అప్పుడు రెస్పాండ్ అయ్యారు కానీ ఇప్పుడు రెస్పాండ్ అయితలేరు అన్న నిన్న మొన్న నుంచి ప్రజావానికి వస్తే పక్క న్యాయం జరుగుతుందని ఎక్కడెక్కడికెళ్ళో వస్తున్నారు జర లాపర్వా చేయకురి సార్లు